పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను, వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమునై ఉన్నది అని. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు, ఎక్కడి నుండి వచ్చాడు అని ఆగి ఆలోచన చేస్తే, ఈ లోకానికి రాక పూర్వం ఆయన పరలోకంలో మహిమలోకంలో మహోన్నతుడై ఉన్న దేవాతి దేవుడు భూలోకానికి దిగి వచ్చాడు. ఎందుకు వచ్చాడు అంటే పాపులను రక్షించడానికి. అయ్యా అమ్మ, పాపం అంటే ఏమిటి అనగా ఆజ్ఞ అతిక్రమమే పాపం, సకల దుర్నీతియు పాపం, మేలైనది చేయని ఎరిగియు అట్లు చేయని వాడు పాపం చేసినట్లు. అనగా దేవుడు చెప్పినట్లుగా మనిషి జీవించకపోవటమే పాపం. అయితే పాపము యొక్క ఫలితము ఏమిటి అని ఆలోచిస్తే, పాపము చేసిన వారిని పాతాళం పట్టుకొనును అని దైవ గ్రంథం సెలవిస్తుందండి. పాపము చేయటం వలన మానవుడికి నెమ్మది లేకుండా పోయిందండి. మానవుడు చేసే పాపం మానవుణ్ణి రోగాల పాలు చేసిందండి. ఈ పాపం అనేది మానవుణ్ణి తన కుటుంబంలో నెమ్మది లేకుండా అశాంతికి గురి చేసిందండి. పాపము చేయటము అది అల్పకాల పాపభోగం అని దేవుని గ్రంథం సెలవిస్తుంది. పాపము చేయటము సరదాగా ప్రారంభిస్తున్నాడు కానీ దాంట్లో నుంచి బయటపడలేకపోతున్నాడు. బంధువులు కలిసినప్పుడు సరదాగా తాగటానికి అలవాటు పడ్డాడు, రాను రాను దానికి దాసుడైపోయాడు. అలాగే అన్ని అలవాట్లు, వ్యభిచారం చేయకూడదు అనుకుంటాడు, అందులోనే ముందుకు సాగుతున్నాడు. అయ్యా అమ్మ, వింటున్నారా? నీ పాపము నిన్నొకరోజు పట్టుకుంటుందండి. నీ పాపము నిన్నొకరోజు అవమానపరుస్తుంది. నీ పాపము ద్వారా వచ్చిన జీతము మరణం అండి. ఆఖరికి యుగయుగాలు మండుగుండంలో పాలు పంపులు పొందే ఆ నిత్య నరకానికి నడిపిస్తూ ఉండగా దేవాతి దేవుడు, పరమందున్న దేవుడు నిన్ను నన్ను చూసి జాలిపడి మన మధ్యకు వచ్చాడు. ప్రియులారా, మరి పాపులను రక్షించడం, రక్షణ అనగా ఏమిటి? రక్షణ అనగా ఆపదలో ఉన్నవాడు రక్షించండి అంటాడండి. సర్వలోక మానవాళి పాపమనే ఆపదలో పడిపోయారు, నిజదేవుణ్ణి మర్చిపోయారు, నిజదేవునికి దూరం అయిపోతుండగా మరి దేవుడే లోకానికి వచ్చాడు. ఆయనే ఎందుకు రావాలయ్యా అని అడిగితే, బిడ్డకు జబ్బు చేస్తే ఆ తల్లి పథ్యం ఉండాలి, ఇది సృష్టి ధర్మం అండి. అలాగే మానవులందరూ పాపం చేసినందున మానవులందరినీ సృష్టించిన సృష్టికర్త కాబట్టి ఆయన ఈ లోకానికి రావాల్సి వచ్చింది. అంత మాత్రమే కాదు ప్రియులారా, ఆయనే నీ నా పాపం నుండి విడిపించడానికి సరిపోయినవాడు. ఎందుకయ్యా అంటే ఈ లోకంలో పరిశుద్ధుడు ఆయన మాత్రమే. ఆయన గురించి రాయబడిన మాట ఆయన పరిశుద్ధుడు అని. ఆయన జన్మ పాపము లేనివాడండి. కన్యక గర్భమందు పరిశుద్ధాత్మ ద్వారా ఈ లోకానికి వచ్చాడు. 33.5 సంవత్సరాలు యేసు ప్రభువారు భూమి మీద శరీరధారిగా జీవించాడు కానీ ఆయనలో అనువంత పాపము లేదు ప్రియులారా. ఆయన గురించి మాత్రమే రాయబడింది ఆయన పవిత్రుడు అని. అంత మాత్రమే కాదు, ఆయన అమరుడు లేక ఆయన సజీవుడు, అంటే మరణము లేనివాడండి. కానీ సర్వలోక మానవాళి కొరకై వారి యొక్క మరణాన్ని తప్పించడానికి ఆయన మరణించాడు ప్రియులారా. మరణంతో ఎవరి చరిత్రైనా మూయబడుతుంది కానీ ఈ లోకంలో గొప్ప గొప్ప వారు, రాజులు, ప్రపంచాలను జయించిన వారు మరణం ముందు ఓడిపోయారు కానీ యేసుక్రీస్తు ప్రభువారు మరణాన్ని జయించి తిరిగి లేచాడండి. అనేకులకు కనపడి ఆరోహణమై పరలోకానికి వెళ్ళి త్వరగా ఈ లోకానికి రానై ఉన్నాడు. యేసు ప్రభుని నమ్ముకుంటే పాపము నుండి విడిపించబడతావు. నీ జీవితంలో అన్నడు చూడండి, నెమ్మది, శాంతి, సమాధానాలు పొందుతావు. నీ కుటుంబము సమాధానముగా ఉంటుందండి. మరి యేసు ప్రభుని నమ్ముకుంటే కులం మారదు, గోత్రం మారదు, పేరు మారదు, కానీ మన బ్రతుకు మారుద్ది. మన పాపం ద్వారా వచ్చిన శాపం కొట్టివేయబడి మనం నిత్య సమాధానానికి పాత్రలమవుతాం.